ఒకప్పుడు థియేటర్లో సినిమా చూడడానికి ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళు థియేటర్లో. ఇప్పుడు ఆ పరిస్థితి, ఇప్పుడు ఆ ట్రెండ్ లేదని చెప్పాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ పెరుగుతున్న ధరలు. సో ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఖర్చులు భారంతో చాలామంది థియేటర్కి వెళ్ళటమే మానేశారు ఫ్యామిలీతో. అయితే ఇప్పుడు పెరుగుతున్న అప్డేట్ టెక్నాలజీ, ఓటీటీ లాంటి రావడంతో ఈ అవకాశం మరింత క్లిష్టమని చెప్పాలి. ఈ పరిస్థితిలో సింగిల్ థియేటర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అలాంటప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడాలంటే వేల రూపాయలు ఖర్చు. ఫ్యామిలీ మొత్తం 2,000 పడితే కానీ మల్టీప్లెక్స్లో సినిమా చూడలేని పరిస్థితి. ఇలాంటప్పుడు సింగిల్ థియేటర్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంది. అలాంటి సింగిల్ థియేటర్ క్లోజ్ అవుతున్న టైంలో రీసెంట్గా విజయవాడకి మరో అద్భుతమైన సింగిల్ థియేటర్ రామ్ గోపాల్. ఒకప్పుడు ఎక్కువ కాలం ఓల్డ్ థియేటర్గా రన్ అయిన ఈ థియేటర్ ఆఫ్టర్ రినోవేషన్ తర్వాత 2 స్క్రీన్స్తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. రామ్ గోపాల్ సినిమా ఇప్పుడు రామ్స్గా మారింది. తక్కువ ప్రైస్తో ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది ఈ రామ్స్. ఆఫ్టర్ రినోవేషన్ రామ్ గోపాల్ తర్వాత 4K డాల్బీ అట్మాస్ ఇలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్తో ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ ప్రైస్తో అందరికీ అందుబాటులో వచ్చింది 2 స్క్రీన్స్. ఇటు గుణదల, రామర్పాట రింగు, చుట్టుకుంట లాంటి ఏరియా ప్రజలకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా థియేటర్కి రావాలంటే ఇటు మల్టీప్లెక్స్ సిటీకి రావాల్సిందే. ఇలాంటి వారికి ఇది అందుబాటులోకి తక్కువ ధరలో వచ్చిన 2 స్క్రీన్స్తో రామ్ గోపాల్ రినోవేషన్ తర్వాత రామ్గా మారింది. గుణదల మేరీమాత టెంపుల్కి ఆపోజిట్లో ఉండే రామ్ గోపాల్ ఇప్పుడు రామ్స్గా మారింది. అంతా బాగుంది కానీ భయ్యా, ఇక్కడ ఇటు వాహనదారులకు అంటే బైకు, కార్లు మాత్రం వర్షంలో తడిపేస్తున్నారు, ఎండల్లో ఆరబెట్టేస్తున్నారు భయ్యా. ఇదొక